ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 30వ అధ్యాయము. కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాత రాముడు సీతమ్మ దగ్గరకు బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరకు వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణమైంది. సీతమ్మ రాముడి ఎదురుగా వచ్చి, ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖము ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందికి వంగి ఉన్నాయి. 100 ఊచలు కలిగిన తెల్లటి గొడుగును మీకు పట్టాలి కదా. మీ ఎదురుగా భద్రగజం నడవాలి, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి. కానీ ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది. అప్పుడు రాముడు తలదించుకొని, సీత మా తండ్రి గారిని కైకేయ 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది. సత్యానికి ధర్మానికి బద్ధుడనైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజవుతాడు. నేను వదినను అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి. అందుకని అంత చొరవగా మాట్లాడకు. ఆయనను ప్రభువుగా గౌరవించటం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకు సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడు ఇతర భార్యలను సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెను సేవించు అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి, కానీ ఒక మాట అర్థం కాలేదు. నువ్వు ఉండు నేను వెళతానన్నట్లు మాట్లాడుతున్నారేమిటి? మనం వెళతాము అని అనాలి. మీ నాన్నగారిని ధర్మమందు నిలబెట్టడానికి వెళతానంటున్నారు. నాకు కూడా ఒక ధర్మం ఉంది, చెప్తాను వినండి. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవటానికి అన్ని కాలాల యందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకు వస్తాను అంది. తల్లే కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కడుపున పుట్టిన బిడ్డలు కానీ, రాజ్యం కానీ, సంపద కానీ, ఇవి ఏవన్నీ కూడా స్త్రీకి అవసరం లేదు. సుఖమైన కష్టమైన స్త్రీ పొందాల్సిన గమ్యస్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునే సరోవరాలలో స్నానం చేస్తూ మీతో పాటు క్రీడించటంలో నేను ఆనందాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు 3 లోకాలు తీసుకొచ్చి నాకు దారపోసిన నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను మీతోటే వస్తాను అన్నది సీతమ్మ. అప్పుడు రాముడు, సీత, నీకేమీ తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకు. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రిపూట దోమలు కొడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు. అప్పుడు వాళ్లకు అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం దొరకదు. కొన్నిసార్లు ఆహారం లేకుండా తిరగాల్సి ఉంటుంది. నీళ్లు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చేయాలి. నీకు ఆ జీవితం సరైనది కాదు. అందువలన నువ్విక్కడే ఉండు. నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి తిరిగి వస్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చు. కానీ నువ్వు పక్కన కూర్చొని ఒక్క మాట సీత అని మాట్లాడితే అవన్నీ నాకు సుఖాలవుతాయి. నువ్వు పెడబకంతో ఉంటే మాత్రము ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా నాకు అవన్నీ విషాలవుతాయి. నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు. నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటకు కట్టుబడి అడవులకు వెళ్తున్నావు. మరి నేను కూడా పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్కులు కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడందరూ రక్షిస్తారు. అడవులకు వస్తే పురులు, సింహాలు ఉంటాయి అంటున్నావు. నువ్వు నన్ను రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? అలాంటిది ఇవాళ ఇంత చేతగాని వాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతో పాటు ఎంత తేనె తాగినా, ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది. ఒకవేళ ఏమీ దొరకకపోతే
నీతో మాట్లాడుతూ ఉంటూ నేను ఆ కష్టం మర్చిపోతాను. నేను ముందు నడిచి దర్బలను తొక్కుకుంటూ వెళతాను. కాబట్టి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా. నేను నిన్నెప్పుడూ కష్టపెట్టను. నన్ను నమ్మితే నీతో పాటు తీసుకెళ్ళు. లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతివ్వు అని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు రాముడు, సీత, నిన్ను విడిచి నేను మాత్రం బ్రతకగలనా? 14 సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉండలేను. కానీ భర్త ఎప్పుడు అది కష్టమని తెలిసి కూడా భార్యని నాతో రమ్మని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదామని అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యను కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనను అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. పూర్వకంగా భర్త భార్యను కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనను అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి నువ్వు తీసుకెళ్ళటం ఆ అభిప్రాయం నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి నిన్ను తీసుకువెళ్ళటం నా ధర్మము. అందుకని వద్దు అన్నాను. నీ వంటి భార్యను పొంది నేను అదృష్టవంతుడనయ్యాను. కాబట్టి నువ్వు ఇక్కడున్న అన్నిటినీ దానం చేసేయి అన్నాడు. కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు. తన వస్త్రాలను ఆభరణాలను వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. అప్పటి వరకు బయటే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళు గట్టిగా పట్టుకొని, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు. నన్ను రమ్మంటావో వద్దంటావో అన్న భయం పట్టుకుంది. నువ్వు కానీ నన్ను తీసుకెళ్తే మీ ఇద్దరూ హాయిగా పర్వతాల మీద సరోవరాల్లో తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను. ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ ఆహారం తింటే నాకెంతో ఆనందంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు రాముడు, నిన్ను కూడా నేను తీసుకెళ్తే కౌసల్యను, సుమిత్రను, కైకేయిని ఎవరు చూసుకుంటారు? అందుకని నువ్విక్కడే ఉండు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు నేను కౌసల్యను, సుమిత్రను చూడడం ఏమిటన్నయ్యా? కౌసల్యకు 1000 గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్లను 1,00,000 మందిని ఆమె పోషించగలదు. ఇక నాకెలాంటి సాకులు చెప్పవద్దు. నేను సమాధానం చెప్పలేను. వచ్చేయి లక్ష్మణ అని ఒక మాట అను. నేను గబగబా వచ్చేస్తాను అన్నాడు. నీలాంటి వాడు నాకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టము అని లక్ష్మణుడు తనతో రావడానికి రాముడు అనుమతి ఇచ్చాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువులన్నీ కూడా దానం చేశాడు. అలా సీతారామ లక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసము ఆయన అంతఃపురానికి బయలుదేరారు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 30వ అధ్యాయం సంపూర్ణం.